ఈ స్టిల్ చూడండి, మిస్టర్ బచ్చన్ సినిమాలో ఒక సాంగ్లో నుంచి తీసిన స్టిల్ ఇది. చాలా డిస్కషన్ నడుస్తుంది. హాయ్ గాయ్స్, మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయింది. సినిమా నేను చూసాను, నా రివ్యూ నేను ఇచ్చేసాను. సినిమా ఇంకా రివ్యూ చూడకపోతే చూడండి. హరీష్ శంకర్ ఇంకా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు సినిమాకి టాక్తో సంబంధం లేకుండా. హరీష్ శంకర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు, భయ్య చాలా సినిమాలకు వచ్చినాయండి, కొత్తగా ఉంది. మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి, ఇదేం కొత్త కాదు. సో సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఇవన్నీ పిచ్చ లైట్. సినిమా చూసామా, మూవీ నచ్చిందా లేదా, మూవ్ ఆన్ అంతే. కానీ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, సినిమా రిలీజ్ అయ్యాక సినిమా బాగుందా లేదా అని డిస్కషన్ జరగడం చాలా కామన్ భయ్యా. బట్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయ్యాక స్పెసిఫికలీ ఒక మ్యాటర్ గురించి డిస్కషన్ నడుస్తుంది. సినిమా రిలీజ్ కి ముందు ఒక మ్యాటర్ గురించి డిస్కషన్ నడిచింది. అదే రవితేజ తన ఏజ్ కంటే తక్కువ ఉన్న అమ్మాయితో రొమాన్స్ ఎలా చేస్తాడని. నాట్ జస్ట్ తెలుగు మీడియా, వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చాలా క్రిటిసైజ్ చేశారు. దానికి హరీష్ శంకర్ గారి రెస్పాన్స్ బాగా నచ్చింది భయ్యా నాకు. హరీష్ శంకర్ గారు ఏమన్నారంటే, ఆన్ స్క్రీన్ ఏజ్ ఒకటి ఉంటుంది, హీరో హీరోయిన్ మధ్యలో ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. సినిమా హీరోయిన్ కన్సెంట్తోనే తీసాం కదా, ఆమెకి స్క్రిప్ట్ కూడా నరేట్ చేసాము, ఆమెకి లేని ప్రాబ్లం మీకెందుకో. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఒక సాంగ్లో ఒక బిట్, దాని గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఆ సాంగ్లో హీరోయిన్ డ్రెస్ లోపలికి రవితేజ గారు చేయేస్తారు భయ్యా. దీనికి కూడా రెస్పాండ్ అయ్యారు హరీష్ శంకర్ గారు. ఆయన ఏమన్నారంటే, ఇది నా ఐడియా కాదు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారి ఐడియా అని చెప్పారు. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే, శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి. బేసిక్గా యాక్చువల్లీ షూట్ టైంలో ఆయనకు నచ్చలేదంట ఇలా చేయడం, కానీ ఆయన ఎందుకు ఆపలేదంటే, బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దు అంటే ముందు లోలో అయిపోతాడు. అదే ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నాను నేను. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ కదా, ఆయన ఫీల్ అవుతాడని చెప్పి ఆపలేదంట. ఈ లాజిక్ అస్సలు బాగాలేదు సార్. ఎందుకంటే షూట్ చేశారు ఓకే, మీకు నచ్చినప్పుడు ఎడిట్ టేబుల్ మీద మార్చొచ్చు కదా, ఆ మాత్రం చేయలేరా? యాక్చువల్లీ ఇలాంటి సీన్లు మిస్టర్ బచ్చన్లోనే కాదు భయ్యా, చాలా సినిమాల్లో ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్, ఉదయ్ కిరణ్ ఇంకా రీమా సేన్ చిత్రం సినిమాలో కూడా ఉంటుంది. యాక్చువల్లీ రవితేజ గారితో ఒక పాత సినిమా ఉంటుంది, దొంగల ముఠా అని. ఆర్జీవి తీశారు ఆ సినిమాని 5 daysలో, క్యానన్ 5Dతో తీశారు. ఆ సినిమాలో కూడా చార్మీ ప్యాంటులో ఇలా చేస్తారు ఆయన. కానీ ఆ సినిమాలకి ఆ యాక్టర్స్కి రాని బ్యాక్లాష్ రవితేజకి ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ రవితేజస్ ఏజ్ అండ్ స్టేచర్? రవితేజ గారు ఒకప్పుడు ఏం చేసినా నడిచేది, కానీ ఆయన స్టేచర్ పెరిగింది. చాలా మంది ఆయన రోల్ మోడల్ లాగా తీసుకుంటారు. యంగర్ డేస్లో ఆయన ఏం చేసినా నడిచేది, కానీ ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా, ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆర్ ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్, కరప్షన్ని అరకట్టే ఆఫీసర్ కాబట్టి ఆయన ఆన్ స్క్రీన్ ఇలా చేయడం ఏంటని చెప్పి బ్యాక్లాష్ వస్తుందా? ఆర్ సినిమా జనాలకి నచ్చకపోవడం వల్ల ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారా? ఆర్ హరీష్ శంకర్ మీద ఉన్న బ్యాక్లాష్ని రవితేజ మీద చూపిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఎనీవే ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయి, మేకర్స్ ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీన్ వైల్ రవితేజ ఫ్యాన్స్ ఆయనకి ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు భయ్య, సార్ ఇలాంటి సినిమాలు చేయకండి సార్, చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాం అని చెప్పి. ఆయన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు. చూడాలి వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఇన్ ద ఫ్యూచర్. కమింగ్ వీక్స్లో కపుల్ ఆఫ్ ఎక్సైటింగ్ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి భయ్య. పరాక్రమం ఇంకా సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవుతున్నాయి. రేవు అని ఇంకో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఆల్ దీస్ మూవీస్. చూసి ఏమనిపించిందో నా రివ్యూ అప్లోడ్ చేసి చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.